ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు మీ పేరెంట్స్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనము ఇప్పుడు లెసన్ నెంబర్ 22 నేర్చుకోబోతున్నాము. ఇది ఏంటంటే రక్షణకు సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాల గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఇది పార్ట్ 1. దీంట్లో మనము ఏంటంటే మారు మనసు, ఇంకా తిరిగి జన్మించుట, ఇంకా నీతిమంతులుగా తీర్చిపోయుట, దీని గురించి మనం చదువుకోబోతున్నాం. సో దీంట్లో రెఫరెన్సెస్ ఏంటంటే మార్క్ 1:1-15, రోమిలకు రాసిన పత్రిక 3:24 వచనం నుండి 5వ అధ్యాయము 18వ వచనము, ఇంకా యోహాను 3వ అధ్యాయము 1 నుండి 16. సో మనం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. మీ కృప కొరికి నీకు వందనాలు ప్రభా నాయన. ప్రభా ఈ విధంగా ప్రభా నాయన మాకు ఇంకొక అవకాశం ఇచ్చి ప్రభా నాయన ఈ రక్షణ గురించి లోతైన విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన సహాయం కొరకై, మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పుడు ఉన్న పిల్లలందరినీ మీరు దీవించండి, వాళ్ళ తల్లిదండ్రులను మీరు దీవించండి ప్రభా. ఈ ప్రభా నాయన ఈ లెసన్ని నేర్చుకున్న వింటున్న ఒక్కొక్క బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క హృదయాలను తెరిచి ప్రభా నాయన ఆత్మ ద్వారా ప్రభావ ఒక్కొక్కరు గ్రహించడానికి నాయన ఒక్కొక్కరు మీరే నేర్పించమని నాయన మీ సన్నిధి మాతోడు ఉంచి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సో మెమరీ వర్సెస్ యాక్ట్స్ 17:30. ఫస్ట్, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. And the times of this ignorance God winked at, but now commandeth all men everywhere to repent. John 3:3, యోహాను 3:3. Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితని కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సో దిస్ ఇస్ రిగార్డింగ్ తిరిగి జన్మించట గురించి దీంట్లో రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినది, మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. Therefore, as by the offense of one, judgment came upon all men to condemnation, even so by the righteousness of one, the free gift came upon all men unto justification of life. మనకు రక్షణ గురించి మనము చాలా చదువుకున్నాం. సో ఈ రక్షణ గురించిన విషయాల్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇది అంటే మారు మనసు, ఇంకా తిరిగి జన్మించుట, ఇంకా నీతిమంతులుగా తీర్చిపోయుట. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఒక అంశాలు అన్నమాట. దీన్ని మరి లోతుని, దాన్ని వెడల్పుని మనం తెలుసుకోవడం చాలా అవసరమే ఉందన్నమాట. సో అందు నిమిత్తమే మనము ఈ లెసన్ని మనము చదువుకోబోతున్నాం. సో ఇప్పుడు మనకు రక్షణ అంటే ఏంటి, మనం ప్రీవియస్ లెసన్స్లో అంతా కూడా మనం చదివాం కదా. రక్షణ అంటే ఏంటి అని మనము చూస్తే రక్షణ గురించి మనం నేర్చుకున్నాం. రక్షణ అంటే ఏంటంటే మనము రక్షణ అంటే మనకు పాత నిబంధనలో ఏమని ఉంది, యేషువా అని ఉంది. జీసస్ యేసు, మన ప్రభు పేరు కూడా యేషువా, అంటే యేషువానే, అంటే జీసస్ అంటే యేషువా అంటే. సో హిబ్రూలో యేషువా అని ఉంది, అంటే ఆయన వాళ్ళ పాపం నుండి విడిపిస్తాడు. జీసస్ అంటే యెహోవా ఈ సాల్వేషన్, అంటే యెహోవాయే రక్షణ అని అర్థం అనమాట. సో మనము మళ్ళీ గ్రీక్లో మనం చూస్తే ఇదేమని ఉందంటే సోటేరియాస్ అని ఉందన్నమాట. సోటేరియాస్ అంటే కూడా విడుదలనే ఉందన్నమాట. విడుదల, ఇంకా భద్రత, ఇంకా స్వస్థత, ఇవంతా కూడా ఉందన్నమాట దాంట్లో. సో ఇలాగ మనం చూస్తే ఇదంతా చూస్తే రక్షణ అనేది ఏంటి అంటే, అది రక్షణకు అర్థం ఏంటంటే మనం ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనకు ఏం జరిగింది, ఆయన అంటే ఆదాం చేసిన అవిధేయతను బట్టి పాపమును మరణమును ఈ లోకానికి వచ్చాయన్నమాట. సో ఆ పాపము మరణంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, అంటే విడుదల కలిగిస్తున్నాడు అనమాట. అదే మనకు రక్షణ అని మనము చూడవచ్చు. సో అదేవిధంగా మనకు రక్షణ ఎందుకు అవసరం
అని చూస్తే ప్రతి మానవుడు కూడా ఆదాముని ద్వారా మరి పాపంలోనే పుట్టాడు కాబట్టి పాపంలోనే ఈ లోకంలో మనం జన్మించాం కాబట్టి, అదే కాకుండా మనం పాపలం కాబట్టి పాపమే చేశాం కాబట్టి ఇప్పుడు మనకు అందులో నుండి మనకు విడుదల అవసరం అనమాట. సో ఎవరికి అవసరము? ప్రతి వాళ్ళకి అవసరము. సో అది కూడా మనము చదువుకున్నాం. సో దర్ ఇస్ నో ఎక్సెప్షన్ అట్ ఆల్. ఎవరికి కూడా ఇది కన్సెషన్ అనేది లేదనమాట. సో అందరు పాపం చేశారు, అందరు కూడా రక్షణ పొందుకోవాల్సిందే. థర్డ్లీ మనము ఇంకొకటి చూసాం ఏంటంటే, రక్షణ గురించిన విషయాలు మనం చూసినప్పుడు దాంట్లో 3 అంశాలు ఉన్నాయి అన్నమాట. ఏంటి? 3 అంశాలు ఉన్నాయి. అది ఏంటి అని చూస్తే, ఒకటి గతము, రక్షణ ఒకటి గతము, ప్రస్తుతము, తర్వాత రాబోయే దినాల్లో అంటే ఫ్యూచర్. సో అది 3 మనము చూసాం అనమాట. ఏంటి? మనకు ఆత్మలో మనకు రక్షణ కావాలా? మానవుడు ఎలాగా ఆత్మ, ప్రాణము ఇంకా శరీరమై ఉన్నాడని మనం చూసాం. సో ఆత్మలో దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. తర్వాత మనకు ప్రాణంలో మనం దినం రక్షణ పొందుతున్నాము, దట్ ఈస్ ప్రస్తుతం. తర్వాత రాబోయే దినాల్లో మనం పూర్తిగా రక్షణ పొందుతాం, అంటే ఆత్మలోను, ప్రాణంలోను, శరీరంలోను మనం గొప్ప విడుదల పొందబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ద రియల్ సాల్వేషన్, దట్ ఈస్ ద టోటల్ సాల్వేషన్ అనమాట. సో ఇప్పుడు మనకు ఆత్మలో రక్షణ ఉంది, కానీ మనకు ఈవెన్ ప్రాణంలో కూడా మనకు ఏంటంటే మనం జయం పొందుతూ దినం రక్షణ పొందుతూ పోవాలి, దినం మారు మనసు పొందాలి, దినం రక్షణ పొందాలి. తర్వాత లాస్ట్కి మనకు ఈ శరీరం నుండి కూడా మనకు విడుదల వచ్చి మనం పూర్తిగా పరిశుద్ధులు అయిపోతాం అనమాట. ఇంకా పాపం మనలో ఉండదు. సో అంతవరకు మనకు అప్పుడే మనకు నిత్య జీవంని సంపూర్ణమైన రక్షణ మనకు దొరుకుతుంది. కానీ ఆ రక్షణ ఇప్పుడు మనం ఆత్మలో అనుభవిస్తాం అనమాట. ఇప్పుడే జస్ట్ ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ దినమే మీరు ప్రభువుని మీరు అనుభవించగలరు. సో దట్ ఈస్ ద 3 tenses, అంటే 3 కాలాల్లో మన రక్షణ దేవుడు ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నదని మనము చూసామన్నమాట. సో ఇది కాకుండా సో ఈ విధంగా అదంతా కూడా మనం నేర్చుకున్నాం. సో దీంట్లో మనం ముఖ్యమైన అంశాలు మనం లాస్ట్ లెసన్లో కూడా మనం చదివాం కదా, మారు మనసు గురించి మనం చదివాము, మరి తప్పిపోయిన కుమారుని గురించి చదివాము. సో దట్ ఈస్ వాట్ రిపెంటెన్స్ ఇస్. అదే ఏంటంటే మనకు మారు మనస్సు ఆర్ పశ్చాత్తాపడము అనేది మనము చూస్తున్నాం అన్నమాట. సో మారు మనస్సు, ఇంకా తిరిగి జన్మించడం, ఆత్మలో తిరిగి జన్మించడం, తర్వాత థర్డ్లీ నీతిమంతులుగా తీర్చబడడం, ఇవంతా కూడా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఏంటంటే పరిశుద్ధపరచబడము, ఇంకా మహిమపరచబడడం, ఇవంతా కూడా ఉన్నాయంట. సో ఇవంతా కూడా మనం ఏంటంటే ఇదంతా కూడా చాలా డీప్ థింగ్స్ అనమాట. కానీ ఇది మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తాం, అనుభవిస్తాం అనమాట. ఇది అనుభవం మనకు కావాలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్డ్ అనేది ఒక మాట మనం చెప్తున్నామంటే దాని వెనకాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దేవుడు మాట అన్నాడంటే దాని వెనకాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో దేవుడు మనతో మాట్లాడుతాడు. వీ కెన్ సీ సమ్ ఇమాజిన్ చేయొచ్చు మనం ఈజీగా. మనం ఒకటి ఏదో అన్నాము, నాకు ఒక పెన్ బ్లూ కలర్ పెన్ అంటే ఇమీడియట్లీ వీ కెన్ దట్ పిక్చర్ కమ్స్ బిఫోర్ అస్. కానీ అదేవిధంగా మనకు కూడా ఆత్మీయమైన విషయాలు మన జీవితంలో మనం ఆత్మలో అనుభవిస్తాం అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్. సో ఇది ఏంటంటే అనుభవం, అంటే ఇది మనం పర్సనలైజ్ చేసుకోవాలి మన జీవితంలో, అది ఒక అనుభవంగా మార్చబడాలి. ఈ వాక్యాలంతా కూడా అనేది మనము చూద్దాం. ఇదంతా ఒక అంటే ఇట్ ఈస్ వెరీ డీప్ వాక్యము, కానీ ఇది అనుభవంలో మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చేయగలుగుదామంటే అది ఎవరు చేస్తారంటే దేవుని ఆత్మకార్యం జరుగుతుంది మనలో. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని మరి దాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడు మనకి ఇది నిజంగా మన జీవితంలో అక్షరపూర్వకంగా మన జీవితంలో జరుగుతుంది అనమాట. సో మొదటిగా నేను ఏమన్నాను, రిపెంటెన్స్ అంటే మారు మనసు. అది చాలా ఇంపార్టెంట్ ఒక అంశము ఏంటి, రక్షణకి. మారు మనసు అంటే ఏంటి అనేది మనం చూస్తే మనం ఒకటి చూడొచ్చు. ఏంటంటే మన హృదయంలో చాలా అంటే రోదన, బాధ కలుగుతుందన్నమాట. మన పాపం గురించి మన స్థితిని గురించి మనము ఆలోచించుకోవడమే కాదు, మరి మన కొరకై మరి దేవాది దేవుడు మరి ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. నిత్యత్వంలో ఉన్న దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. అట్లా తాను తగ్గించుకొని మరి మన పాపం నిమిత్తమే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో జన్మించి ఈ లోకంలో ఎలాంటి పాపం లేకుండా పరిశుద్ధంగా ఉండి మన పాప భారాన్ని ఆయన మోసాడనమాట. ఆయన మోసుకొని సిలువలో తన ప్రాణంని అర్పించాడనమాట. ఆ సిలువ అంటే ద వర్స్ట్ కైండ్ ఆఫ్ డెత్ అనమాట. ఎంతో ఒక ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, దాని ద్వారా చాలా ఒక విపరీతమైన
పెయిన్ నొప్పులు దాంట్లో ఉంటాయన్నమాట. చాలా భయంకరమైన అవస్థలు యేసుప్రభు సిలువలో ఆయన ఏం చేశాడు, ఆయన జీవితంలో ఆయన అనుభవించాడు. ఎందుకంటే మన పాపం నిమిత్తమై. మన అందరికీ తెలుసు, ఎప్పుడైతే యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చాడో ఆయన ఏం చెప్పాడు, ఇదిగో లోక పాపంని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. సో అందు నిమిత్తమే యేసుకి లోకానికి వచ్చాడు. సో మనల్ని విడిపించడానికి కొరకు పాపం చేసిన మనము నరకానికి యోగ్యులం. కానీ దేవుడు, మరి దేవాది దేవుడు ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనం నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేశారంటే తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మన స్థలంలో ఆయన సిలువలో మరణించాడు. సో ఎప్పుడైతే దాన్ని మనం చూస్తున్నామో, అంటే మనం ఎప్పుడైతే సిలువ దగ్గరికి వచ్చి మనం ఆయన్ని చూస్తున్నామో, ఆయన మరణించడం చూస్తున్నామో, ఫర్ 6 hours 6 గంటల వరకు ఆయన సిలువలో ఆయన వేలాడారు, 9 నుండి 3 గంటల వరకు. సో ఆ విధంగా ఆయన మరణించిన ఆయనని మీరు చూసినప్పుడు, ఆయన ప్రేమామూర్తిని చూసినప్పుడు మన హృదయం ఏమైపోతుంది, కదిలిపోతుంది. ఎందుకంటే ఆయన నన్ను ఇంతగానో ప్రేమించాడా, మరి నేను అయితే దేనికి కూడా పనికిరాని దాన్ని, నేనైతే దేవుడు నన్ను నరకంలో తోసివేస్తే దేవుడికి పోయేది ఏం లేదు. కానీ మనం అక్కడ మనం మరణించొద్దని మనకు ఒక మార్గంని దేవుడు తెరిచాడు. ఎందుకంటే ఆదాంలో నుండే మనము పాపులము. అదే కాకుండా మనము ఆదాం నుండి పాపులం కాబట్టి పాపం చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం ఘోర పాపులము. మరి మనం నరకానికే మనము యోగ్యులం కాబట్టి మనల్ని అక్కడ పోవడం ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ప్రాణంని అర్పించి మన కొరకే ఆయన ఏం చేశాడు, ఆయన ప్రాయశ్చితం చేసి మళ్ళీ ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచారు. సో దాని నిమిత్తం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే ఏమవుతుంది మనకు ఈ పశ్చాత్తాపం అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనం సువార్తని వింటి దాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడు మనకి ఈ మారు మనసు అనేది మనకు వస్తుంది అన్నమాట. సో దీనికి మనకు ఉదాహరణగా మనం చూసినట్టు అది తప్పిపోయిన కుమారుడు. సో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, వాళ్ళ తండ్రి నుండి అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సో తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకుపోవడం ద్వారా ఆయన తండ్రికి ఆయన ఏం కన్వే చేస్తున్నాడంటే, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, నాకు నీతో ఏం సంబంధం లేదు. సో ఐ గివ్ ఇట్ ఆల్, నాకు రావాల్సినంత నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతాను, నీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పేసి ఆయన అన్నీ తీసేసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అంటే ఇంట్లో ఉంటే ఆయన తండ్రి మాట వినాలి. సో తండ్రి మాట వినకుండా నా ఇష్టం, నాకు ఏదైనా చేసుకున్నాను, నేను పాపంలో నడుస్తాను, నేను ఏదైనా చేస్తాను, అప్పుడు నాకు నా దగ్గర డబ్బులు ఉంటాయి అని నేను చేసుకుంటానని చెప్పేసి అనుభవించడానికి వెళ్ళాడు లోకానికి. వెళ్ళాడు కానీ అన్నీ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన నష్టపరుచుకొని తర్వాత లాస్ట్కి ఏమైపోయాడు, ఆయన ఏమీ లేకుండా అయిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, పందులతో ఆయన ఉండడము, మరి ఆయనకు తిండి కూడా దొరకకపోవడము, తర్వాత ఆయన ఏం చేశాడు అన్నిటినీ అప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు అనమాట. అప్పుడు ఎంతో దీనస్థితికి ఆయన వచ్చేస్తున్నాడు, దిగజారిపోయిన పరిస్థితిలో వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయనకు ఏమొస్తుంది, ఆయన తండ్రి గుర్తొస్తాడు. తండ్రికి గుర్తొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన తండ్రి గురించి ఆలోచించుకున్నాడు. నేను ఈ విధంగా చెప్తాను, నా తండ్రి దగ్గర వెళ్ళి నేను చెప్తాను, నేను దేవునికి విరుద్ధంగాను మీకు విరుద్ధంగాను నేను పాపం చేశాను, కాబట్టి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను మీ కుమారుడుగా నన్ను అంగీకరించవలసిన అవసరం లేదు, దానికి నేను యోగ్యుని కాదు, కానీ నన్ను ఒక కూలివాడిని వలె నన్ను తీసుకోండి అని చెప్దామని చెప్పేసి ఏం చేస్తాడు, ఆయన ఉన్న స్థలం నుండి ఆయన లేస్తాడనమాట. అప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది. అక్కడ నుండి లేచి ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది జస్ట్ మాటలా లేకుంటే దెర్ ఇస్ సమ్ యాక్షన్ ఇస్ దేర్? అక్కడ యాక్షన్ ఉంది కదా. ఆయన ఏం చేశాడు, ఆ స్థలంని వదిలిపెట్టాడు, ఆ పండి సహవాసాన్ని వదిలిపెట్టాడు, ఆ దేశాన్ని వదిలిపెట్టాడు, ఆయన ఉన్న సమస్తంని వదిలిపెట్టాడు. ఇప్పుడు హీఈస్ ఇన్ ర్యాగ్స్, అంటే ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయనకు బట్టలు వస్త్రం కూడా సరిగా లేదు. అప్పుడు వస్త్రం కూడా సరిగా లేనప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన మురికి గుడ్డల వలె ఉన్నాయి ఆయన ఇది. అంటే మనం కూడా నీతి అంత, దేవుడిచ్చిన నీతి అంతా కూడా మనం కూడా కోల్పోయినాం. మనకు కూడా ఇప్పుడు ఏం లేదు, సరి అయిన వస్త్రం లేదు. మనం కూడా ఏంటి, మన నీతి అంతా కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే దేవుడిని నన్ను అంగీకరిస్తాడేమో, కానీ ఏది కావట్లేదు. ఎన్నో మనము డిసిషన్స్ తీసుకోవచ్చు, ఎన్నో రెజల్యూషన్స్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గివింగ్ అస్ సాల్వేషన్, డెలివరెన్స్ మనకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అదంతా కూడా దేవుడు ఏమంటున్నాడు, అంతా మురికి గుడ్డ వలె, నీ స్వనీతి అంతా కూడా నీకు మురికి గుడ్డ వలె ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. సో అదంతా కూడా విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చినప్పుడు ఆయన తండ్రి ఏం చేస్తాడు, దూరం నుండి చూసి ఆయనని హత్తుకొని మరి ఆయనకి ఏమి ఇస్తున్నాడు, ఆయనకు వస్త్రం ఇస్తున్నాడు. ఆయన మాటలు జస్ట్ ఆయన ఓపెన్ చేసి ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన పాపాన్ని ఒప్పుకోగానే
ఆయనకేంటి, ఆయన కొత్త వస్త్రం ఇస్తున్నాడు, ఆయనకు చేతికి ఉంగరం ఇస్తున్నాడు, కాళ్ళకు శాండిల్స్ని ఇస్తున్నాడు, తర్వాత పెద్ద విందు చేస్తున్నాడు. సో హౌ ద ఫాదర్ ఈజ్ రిసీవింగ్ హిమ్, అంటే తండ్రి ఆయన కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయంని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆయన తను తాను ఏం చేస్తున్నాడు, తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన పాపం చేశాడని, దేవునికి విరుద్ధంగా తండ్రికి విరుద్ధంగా పాపం చేసినాడని ఒప్పుకొని ఆయన తండ్రి దగ్గరికి రిటర్న్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన తండ్రి ఆయనని యాక్సెప్ట్ చేశాడు. సో అది అనమాట తండ్రి అంటే దేవుడు, పరలోక తండ్రి. ఆ విధంగా ఎవరైతే మారుమనసు వచ్చి పశ్చాత్తాపడి వస్తారో, ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళ పాపంని ఒప్పుకుంటారో, అప్పుడు వాళ్ళకి దేవుడు రక్షణని, ఆ మారు మనసుని ఆయన వాళ్ళకు కలిగిస్తారనే విషయంని మనం చూసాము లాస్ట్ టైం కూడా. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము ఆర్ మారు మనస్సు మనకు ఎందుకు రావాలి అని మనం చూడాలి. సో అందరికీ మారు మనస్సు వస్తుందా, మరి ఎందుకు రావాలా, మనకి అది ఆవశ్యకత ఏముంది అనేది మనం చూస్తే, మనమందరం కూడా ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఎవరు ఆదాం అంటే మొదటి ఆదాం అని ఆయనని చెప్పవచ్చు. ఎందుకంటే మానవ జాతి అందరికీ ఆయన తండ్రి, ఆయన్నే. సో ఆయన ద్వారా మరి ఆయనకు జన్మించిన ఆయన సంతానం అంతా కూడా ఆయన ఏది చేశాడో అదే వాళ్ళకు కూడా కలుగుతుంది. సో ఆయన ఎలాంటి మనిషి, ఆయన దేవుని మాటలకి ఏం చేశాడు, ఆయన ఆజ్ఞకు ఒకటే ఆజ్ఞ దేవుడిచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞని కూడా ఆయన పాటించలేకపోయి ఆయన ఏం చేశాడు, పాపం చేశాడు. ఇక దేవుని నుండి ఆయన దూరం అయిపోయాడు కదా. సో అప్పుడు ఏమైంది, ఒక గొప్ప మార్పు ఆయనలో జరిగింది. మార్పు ఏం జరిగిందంటే ఆయన స్వభావం మారిపోయిందనమాట. ఎప్పుడు దేవునితో నడిచేవాడు ఇప్పుడు భయపడుతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎప్పుడు దేవుని వస్తేనే వాళ్ళకి ఎంతో సంతోషం ఉండేది. తర్వాత వాళ్ళ వస్త్రాలు ఏమి వేసుకునేవాళ్ళు కాదు, కానీ అయినప్పటికీ వాళ్ళు మహిమలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి పాపం అనేది తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడినాయి, పాపానికి నేత్రాలు తెరవబడినాయి. ఇప్పుడు వాళ్ళు దిగంబరంగా అయిపోయారు. ఇప్పుడు పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ హైడింగ్ దెమ్సెల్స్, వాళ్ళు దాచుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ స్వభావం ఏమైపోయింది, ఆయన స్వభావము చాలా ఘోరంగా ఏమైపోయింది, చెడిపోయాడు అనమాట. చెడిపోయిన స్వభావము ఉంది. సో అరగా చెడిపోయాడు. సో ఆయన సంతానమైన మనం అందరం కూడా ఆ విధంగానే చెడిపోయాం. సో మనం నోవాస్ టైంలో కూడా మనం చూస్తున్నాం, దేవుడు అందరూ కూడా ఎంతో దుష్టత్వం చేస్తున్నారని చెప్పేసి ఆయన మనస్తాపడ్డారంట. ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాను కదా అని చెప్పేసి ఆయన మనస్తాపడినట్టు చూస్తున్నాం. సో మనుషులు అందరూ కూడా ఈ విధంగానే పాపం చేసేసి మరి వాళ్ళ స్వభావం ఏమైపోయిందంటే మరి ఘోరమైన స్వభావంగా అయిపోయింది. కాబట్టి అందరూ కూడా చెడిపోయిన అయిపోయాం. కాబట్టి మన జీవితంలో ఏంటంటే ఒక గొప్ప ఆత్మకార్యం జరగాల. ఒక గొప్ప ఆత్మకార్యం జరిగితేనే కానీ మనకు అంటే ఒక రూపాంతరం చెందాల. అలాగ చెందితేనే కానీ మనము నిజంగా దేవునికి యాక్సెప్టబుల్గా ఉండమన్నమాట. సో ఈ విధంగా ఎందుకంటే మన పుట్టుకతోనే ఆ పాప స్వభావం మనలో ఉంది. సో అది ఏంటంటే ఆ సృష్టినే మార్చవలసి వస్తుంది. సో అప్పుడే కానీ మనలో ఆ నూతన స్వభావం అనేది రాదనమాట. సో ఇది ఏదో రిపేర్ చేయడం ద్వారా, లేకుంటే నేను రిఫార్మేషన్ అదే కొంచెం రిఫార్మ్ చేసుకుంటాను, నేను మంచిగా ఉంటాను, ఇప్పటి నుండి అబద్ధం ఆడను, ఇప్పటి నుండి నేను దొంగతనం చేయను, ఇప్పటి నుండి చెడు మాటలు చెప్పను అని మీరు ఎంత చెప్పుకున్నా కూడా అది పనికి రాదనమాట. మీకు ఏం కావాలా, ఇలాంటి రిఫార్మేషన్ అంటే మనం కొంచెం ఇంప్రూవ్ అవుతామనే ఇంప్రూవ్మెంట్ కాదు, కానీ మనకు కావాల్సిన నూతన జీవం, నూతన జన్మం. సో అందు నిమిత్తమై ఏంటంటే మనలో ఒక పరిశుద్ధాత్మ కార్యము, ఒక గొప్ప కార్యం మనలో జరగాలి. సో అందరికి కూడా ఏంటంటే ఒక మారు మనస్సు అనేది అది ఆత్మకార్యమై ఉంటుందన్నమాట. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారాను ఇంకా పరిశుద్ధాత్మ ద్వారాను మన జీవితంలో ఎప్పుడైతే మనము సువార్తను వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ మనలో వచ్చి మనలో ఒక గొప్ప కార్యంని చేస్తుంది. సో సృష్టిని మనం చూస్తే కూడా మనం చూడవచ్చు, ఎంతో గొప్పగా దేవుడు సృష్టించాడు. దాంట్లో కూడా గొప్ప శక్తిని మనం చూస్తున్నాం, దేవుని శక్తి బయలుపరచబడి ఉంది. సో అదేవిధంగా మనకు రక్షణ దొరకాలి, మనకు పశ్చాత్తాపం రావాలంటే కూడా దేవుని మనకు కూడా మానవ మనసు రావాలంటే కూడా మనకు కూడా ఏం కావాలా, ఒక గొప్ప ఆత్మకార్యము జరగాల. అది ఆత్మకార్యం ఎలాగ జరుగుతుంది, దేవుని వాక్యం ద్వారా మనకు జరుగుతుంది అన్నమాట. సరే, మరి ఎలాగ వస్తుంది అనేది మనం చూస్తే దేవుని వాక్యం వినడం ద్వారాను మరి పరిశుద్ధాత్మ ద్వారా. యేసుప్రభు ఏమన్నారు, నికోదెమస్తో చెప్పారు, యోహాను 3:5. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఏమంటున్నాడు దేవుడు నికోదెమస్తో, నీతి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నేను చెప్పుచున్నాను అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నీటితో అంటే ఏంటి? నీటితో అంటే దేవుని వాక్యము అని అర్థం. ఎందుకంటే మనకు వేరే ప్లేసెస్లో మనము చూడగలం. Romans 10:13 and 14. For whosoever shall call upon the name of the Lord shall be saved. How then shall they call on him in whom they have not believed? And how shall they believe in him whom they have not heard? And how shall they hear without a preacher? ఎందుకనగా ప్రభువు నామముని బట్టి ప్రార్థన చేయు వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఇక్కడ దేవుని వాక్యాన్ని వినాల. ఆ వెంటనే దేవుని వాక్యంని వెంటనే ఏం జరుగుతుంది? వాళ్ళకి విశ్వాసం వస్తుంది. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్ కదా. సో విశ్వాసం వస్తుంది. సో విశ్వాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన దగ్గరికి మొరపెట్టుకుంటారు. సో ఈ మూడు మనకు కలగాల. ఒకటి వాక్యాన్ని వినాలి, తర్వాత వాక్యాన్ని విశ్వసించాలి, తర్వాత విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి. ఈ మూడు మనలో జరిగినప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మన హృదయంలో ఒక గొప్ప కార్యంని జరిగిస్తారన్నమాట. మన పాపంని ఒప్పిస్తాడు. మనం ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో ఆయన విశ్వాస వాక్యమైన సువార్తని మనం వింటున్నామో, ఏంటి యేసుక్రీస్తు మన నిమిత్తం చేశారనేది మనం వింటున్నాము, అప్పుడు మనం ఎంత గొప్ప పాపులము, మరి మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణంని అర్పించాలని మనం విశ్వసిస్తున్నాము. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే దేవుని వాక్యం వెనకాల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఏంటి? అది ఆత్మయు జీవమై ఉంది. సో ఎప్పుడైతే ఆ వాక్యము ప్రకటింపబడుతుందో అప్పుడు మనం ఏం చేస్తాము? ఎప్పుడైతే విశ్వాసం మనలో వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తాడు? మనలో మారు మనస్సుని కలిగిస్తారనేది మనము చూస్తున్నాం. ఎందుకంటే యోహాను 16:8 మనం చూద్దాం. పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు ఏం చేస్తారో, పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఇది పరిశుద్ధాత్మ కార్యం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచకపోవడమే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పాపం. ఎందుకంటే మీరు ఎంత ఘోర పాపి అయినప్పటికీ మీరు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీరు నమ్మితే మీ పాపం క్షమింపబడుతుంది, మీ పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఇప్పుడు అన్నిటికన్నా అంటే గొప్ప పాపం ఏంటంటే మీరు యేసుక్రీస్తు దగ్గరికి రావకపోవడం ద్వారానే ఏమవుతుంది? మీరు పాపులుగానే మిగిలిపోతున్నారు, కానీ మీకు రక్షణ మీకు దొరకట్లేదు. ఎప్పుడైతే మీరు మీ పాపంని విడిచిపెట్టి, మీరు ఏదైనా ఏ పాపంని మీరు చేశారో దాన్ని విడిచిపెట్టి మరి ఆ స్థలం నుండి లేచి మరి యేసుప్రభు దగ్గర మీరు మొరపెట్టుకుంటారో అప్పుడు మీ పాపము క్షమింపబడుతుంది. లేకుంటే మీ పాపం క్షమింపబడకుండా మీ పాపంలోనే మీరు ఏమైపోతారు? చనిపోవడం ద్వారా మీకేమో జరుగుతుంది? నిత్య నరకంకి మీరు పాలవుతారని మనం చూసుకోవాలను. సో పరిశుద్ధాత్మ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. మన పాపంని బట్టి మరి ఆయన మనకు ఏంటంటే ఒప్పుదల కలిగిస్తారనమాట. సో యేసు ప్రభు మీద మనం విశ్వసించాలి. మరి ఆయన నీతి ఎలాగయ్యాడు? ఎలాగ మనకు తెలుస్తుంది యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పేసి? ఆయన మరణం నుండి తిరిగి లేచారు, ఈ లోకంలో లేదు కానీ పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, అంటే ఆయన ఆత్మరూపంగా ఇక్కడ ఉన్నాడు కానీ పరలోకంలో ఆయన వెళ్ళాడు, అంటే మరణంని జయించాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అని మనకు తెలుస్తుంది. అదే కాకుండా సాతాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు మరణించడం ద్వారా సాతాను తలని చిత్తగదొక్కి వాని అధికారాన్ని లాక్కొని వాడిని నిరాయుధుడిగా చేశాడు కాబట్టి, ఇంకా సాతానుకు తీర్పు కలిగింది కాబట్టి అది కూడా మనకు పరిశుద్ధాత్మ ద్వారానే ఒప్పుదల కలుగుతుంది. సో ఇదన్నిటికీ మనకు సహాయం ఎవరు? పరిశుద్ధాత్మ. సో మీరు ఇక్కడ అక్కడ మీరు వెతికితే మీకు దొరకరు. దేవుని వాక్యంలో మనము రావాలా. అందుకనే వాక్యం చదవడం చాలా చాలా అవసరం అన్నమాట. సో అన్ని విషయాల్లో మనకు ఆత్మీయ జీవితంలో మనకు దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని సహాయం, ఆయన కృప మనకు చాలా చాలా అవసరం అనమాట. సో మనకి ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని వాక్యానికి వెళ్ళాలన్నమాట. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్, మనకు శోధనలు రావచ్చు,
దాన్ని ఎలాగ జయించాలా? దేవుని వాక్యంలో మనకు దొరుకుతుంది అనమాట. పాపం నుండి విడుదల పొందాలా? మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. సో మనకు ఏ విధంగా మనము దినదిన జీవితంలో కూడా మనం ఎలాగా మనం జయం పొందగలుగుతామంటే కూడా అది కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యం ద్వారానే దొరుకుతుంది. సో మనకు పూర్తిగా మనం దేవుని వాక్యంలో మనం ఏం చేయాలా? మనము ఎక్కువగా మనము చదవాలా. చదివేసి మరి అదే మనకు ఏంటంటే దేవుని వాక్యం ఎలాగ ఉందంటే అది ఒక అద్దంలాగా ఉందన్నమాట. మన ఆత్మీయ జీవితానికి ఒక అద్దం కాబట్టి మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అక్కడ తప్పుని మనము ఒప్పుకొని దేవుని వైపు తిరగాలన్నమాట. సో ఇక్కడ మనం చూస్తుంటే సో పరిశుద్ధాత్మ మనలో ఏం చేసి ఒప్పుదల కలిగిస్తాడని మనము చూసాం. సో ఇక్కడ మనము అనేక విషయాలను మనము చూడొచ్చు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 10:17 చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాగా వినుట వలనే విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన మనకు కలుగును. సో మనకేం ఎక్కడ దొరకాల? మనకు దేవుని వాక్యం వినడం ద్వారా మనకు రక్షణ అనేది మనకు దొరుకుతుంది అనమాట. ఇంకా మనం చూస్తే హెబ్రూస్ 4:12 కూడా చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్లను మూలుగను విభజించున్న అంత మట్టుకు దూరుచు, ఎందుకంటే అది చాలా షార్ప్ 2 edged sword అనమాట. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో ఇలాగ ఉంటుంది మన దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఒక తమాషా కాదు. దేవుని వాక్యంలో చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. మీ జీవితంని మార్చగలుగుతుంది, మిమ్మల్ని పశ్చాత్తాప కలిగించుస్తుంది. తర్వాత మీకు దేవుని శక్తిని మీ హృదయంలో అంటే పూర్తిగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమని మన హృదయంలో దేవుడు పోస్తారు. అన్నిటి కావాలంటే మనకేం కావాలి సార్? దేవుని వాక్యం కావాలా. దేవుని వాక్యం మీద విశ్వాసం కావాలి. ఈ రెండు మనకు ఉంటే దేవుడు మనకు అన్నిటి కూడా మనకు అనుగ్రహిస్తారని మనము చూడగలం. ఈవెన్ యూ కెన్ సీ అపోస్తల కార్యం 5:30-31 కూడా మీరు చదవండి. ఈ విషయంలో ఏ విధంగా మనకు ఈ దేవుని వాక్యంని వినడం ద్వారాను మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారాను మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. సో ఇప్పుడు తెలుస్తుందా మీకు పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? దేవుని సువార్తని వినడము, మరి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెడితే మన దేవుడు మనకేం చేస్తాడు? మనకు రక్షణని అనుగ్రహిస్తాడు. సో అదేవిధంగా మనం చూద్దాం, దేవుని వాక్యంని విని మరి ఆయన దగ్గర మొరపెట్టాలి. అప్పుడే మనకు దేవుడు రక్షణని మనకు అనుగ్రహిస్తారు. పెంతెకోస్తు దినమందు ఎప్పుడైతే పేతురు లేసి యూదులందరికీ, మరి యూదులే కాదు ఇంకా చాలామంది కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళకు దేవుని వాక్యంని ప్రకటించినప్పుడు వాళ్ళని మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? వాళ్ళ హృదయంలో చాలా దూర్చుకొని పోయిందనమాట దేవుని వాక్యం. అప్పుడు వాళ్ళని మేము ఏం చేయాలా? మేము పాపం చేసాం కాబట్టి మేము ఏం చేయాలి? రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించమని ఆయన చెప్పడము జరుగుతుంది. సో ఆ విధంగా మనలో కూడా దేవుని వాక్యంని మనం వినడము మరి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సో అందుకనే దేవుని వాక్యం ద్వారానే మనకేం దొరుకుతుంది? దేవుని వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ సహాయం ద్వారాను మనలో ఏమొస్తుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. మారు మనస్సు అనేది మన జీవితంలో వస్తుంది. సో ఈ మారు మనస్సు అనేది చాలా గొప్ప విషయం. మారు మనస్సు లేకుండా మనకు రక్షణ లేదు. మొదటిగా మనకు మారు మనస్సు అవసరం అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అని మనం చూస్తే, ఇప్పుడు దేవుని వాక్యంలో మనం అన్ని చదువుతుంటే కూడా లేఖనాల్లో ప్రతి చోట కూడా మనం చూస్తే పాత నిబంధన కానీ నూతన నిబంధన కానీ యేసుప్రభు కానీ మరి ప్రవక్తలు కానీ అందరూ కూడా మరి అపోస్తలులు కానీ అందరూ కూడా చెప్పింది ఇదే అనమాట. ఏంటంటే మారు మనసు పొంది మీరు రక్షణ పొందండి అని చెప్తూ. సో పాత నిబంధనలో మనం చూస్తాము 1-2 చూస్తాం, కానీ చాలా ఉన్నాయి. నేను చెప్తాను మీకు, అది నోట్ చేసుకోండి. యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దుష్టకార్యంని విడిచి మన మార్గంని మనం మార్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? మనకు రక్షణ ఇస్తాడని మనము చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మనకు ఎజెకియేలు 18:30-32, హోసియా 14:1-2 యోవేలు 2:12-13, యోనా 3:1-10.
ఇవంతా కూడా మీరు చదవండి. ఇవన్నిట్లో కూడా మనము చూడగలుగుతాం. ఇదంతా చదివితే మీరు ఏంటంటే పాత నిబంధనలో మారుమనసు పొందడానికి వరకు యూదులతో దేవుడు అనేక సార్లు వాళ్ళని హెచ్చరించడము జరిగింది. సో నూతన నిబంధనకు వస్తే మనం ఏం చూస్తున్నాము? మొదటిగా నూతన నిబంధనలో యేసుప్రభుని ఎవరు పరిచయం చేశారు లోకానికి? యోహాను కదా, బాప్టిజం ఇచ్చే యోహాను. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు సమయము దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారుమనస్సు పొందుడి అని ఆయన కూడా ఆయన దగ్గరికి వచ్చిన యూదులందరికీ కూడా ఆయన ప్రకటించాడు. సో అది మనం చూడొచ్చు. మత్తయి 3:1-2 చూడండి. ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందునని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన ఏమని ప్రకటించాడు? మారుమనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన కూడా చెప్పాడు. అదేవిధంగా యేసుప్రభు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? అదేవిధంగా ఆయన కూడా ఏమన్నాడు? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారుమనస్సు పొందండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇదనమాట. ఆయన ప్రకటించిన, ఆయన సేవ చేసిన అన్ని సమయంలో కూడా ఆయన ఈ విధంగానే మారుమనస్సు గురించి మాట్లాడాడు. ఈవెన్ పరిసయ్యులతో వాళ్ళ అందరితో కూడా, సదుసేయులతో కూడా ఆయన అదే మాట చెప్పాడు అన్నమాట. సో మారుమనస్సు పొందుడి అని చెప్తున్నారు. ఎవరైతే పొందుతారో వాళ్ళు ధన్యులు. సో ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వాళ్ళే ధన్యులు. సో వినేవాళ్ళు కాదు, జస్ట్ వినేసి వెళ్ళిపోతే అది కాదు. సో విని అలాగ మారుమనస్సు పొందితేనే మీకు రక్షణ దొరుకుతుంది. అండ్ ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ ఇటర్నల్ లైఫ్. ఈ లోకంలో ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవించడానికే మనం ఎంత కష్టపడతాము, జాబ్లు చూసుకుంటాము, చదువుకుంటాము, ఇల్లు కొనుక్కుంటాము, అన్నీ ఉంటాం. తర్వాత ఏమవుతుంది? 70-80 years అయితే దే ఆర్ నో మోర్. కానీ మన ఆత్మ ఎప్పటికెప్పుడు ఉంటుందన్నమాట. మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కదా. మన ఆత్మకు మరి మన ఆత్మ గురించి మనం ఆలోచన చేయొద్దా? మనం మారుమనస్సు పొంది మన మార్గంని మార్చుకొని యేసు వైపు తిరగడము చాలా చాలా అవసరం అనేది మనము చెప్పగలం. సో తర్వాత యేసు ప్రభు ఆయన శిష్యుల్ని పంపించాడు, 12 శిష్యుల్ని పంపించాడు. అది కూడా మన Mark 6:12 ఉందన్నమాట. సో అందులో కూడా యేసు ప్రభు అన్నాడు, మీరు లోకంలో వెళ్ళి మీరు ఏం చేయండి? యూదయకు అన్ని ప్లేసెస్కి మీరు వెళ్ళి ఏం చెప్పాలి? మీరు మారుమనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించింది, మారుమనస్సు పొందుడిని వాళ్ళతో కూడా చేపించాడు అన్నమాట. తర్వాత యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఏం జరిగిందంటే అందరూ అపోస్తలులు, మళ్ళీ పేతురు, అందరూ డిసైపుల్స్ అందరూ కూడా వెళ్ళి లోకమంతా వెళ్ళి, యేసుప్రభు చెప్పారు, లోకమంతా వెళ్ళి మీరు ఏం చేయండి? మీరు ప్రకటించండి, మారుమనస్సు పొంది రక్షణ పొందమని అందరికీ చెప్పమని యేసుప్రభు అందరికీ చెప్పారు. సో అదేవిధంగా వాళ్ళు అన్ని ప్లేసెస్లో వెళ్ళి ఈ మారుమనస్సు రక్షణ గురించే చెప్పారనమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ స్టెప్, ద ఫస్ట్ మెట్ అయి ఉందన్నమాట మన రక్షణ కొరకై. రక్షణ అనుభవంలో ఇది ఏంటి? ఫస్ట్ మెట్టు. సో ఈ వాక్యం మనం వినడము, మరియు మనకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడం, మనకు విశ్వాసం కలగడం, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడం, ఇదంతా కూడా మనలో జీవితంలో జరగాలి. మనం నిర్ణయించుకోవాలా, మన పాపంని వదిలిపెట్టి మరి దేవుని వైపు తిరుగుతానని మనం నిర్ణయించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ కార్యం తప్పకుండా జరిగిస్తాడు. అపోస్తలుల కార్యము 2:38లో కూడా అదే ఉంది. తర్వాత 3వ అధ్యాయము 20వ వచనము, 8వ అధ్యాయము 22వ వచనము, ఇదంతా కూడా అపోస్తలుల కార్యమే. అపోస్తలుల కార్యం 20-21 ఇవంతా కూడా మనం చదివితే మనం ఏంటంటే మనకు రిపెంటెన్స్ అంటే మారుమనస్సు చాలా చాలా అవశ్యం. మారుమనస్సు లేకుండా, మారుమనస్సు దాటి మనం బ్యాప్టిజం తీసుకోలేము. మారుమనస్సు పొందిన తర్వాతనే మనం బ్యాప్టిజం తీసుకోవాలి. సో మారుమనస్సు పొందాలి, మనలో మారుమనస్సు రావాలి, మళ్ళీ తిరిగి జన్మించాలా, తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడు ఏంటంటే మనకు అన్ని విషయం మనకు తెలిసిపోతాయి, మనం నూతన సృష్టి అయిపోతాం దేవుని కృపను బట్టి. సో ఆ విధంగా అయిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలి. సో ఇంకా మీరు అలాగ పొందలేదంటే మీరు ఏం చేయాలా? మీరు ప్రార్థన చేసుకోండి, ఇంకా దేవుని వాక్యాన్ని వినండి, మీరు జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలా. మనము మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారని చెప్పేసి మనము పశ్చాత్తాపపడి పాపం నిమిత్తమై మరి దేవుని వాక్య ప్రకారం మనం సమర్పించుకుంటే దేవుని పరిశుద్ధాత్మ కార్యం మన హృదయంలో జరిగి మనకు కూడా పశ్చాత్తాపంని దేవుడు కలిగిస్తాడు. సో మరి మారుమనస్సు మరి ఏ విధంగా మారుమనస్సు పొందాము అంటే దానికి కూడా కొన్ని సూచనలు ఉంటాయి, అంటే మనకు కనబడతాయి అన్నమాట సూచనలు. మనలో రక్షణ మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మారుమనస్సు ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మొదటిగా మనం ఏం చేస్తాము? మన పాపంని బట్టి మనం పశ్చాత్తాపడతాము. మరి దేవుని దగ్గర మనం ఏం చేస్తాము? దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం.
దేవునికి మొరపెట్టుకుంటాం, ప్రభా నా పాపిని, ప్రభా నన్ను క్షమించి, మీరు సిలువలో మరణించారు, పూర్తిగా నమ్ముతున్నాను, నన్ను క్షమించండి ప్రభా, మీరు మరణించి తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను, ఇంకా నాకు ఈ లోకం వద్దు, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నాకు అవసరం లేదు ప్రభా, మీరే నాకు కావాలా అని ప్రభువుని మీరు అంగీకరిస్తే, అంటే ఆయన చిత్తంని మనం చేస్తూ ఈ లోకంలో మనం ఉంటే మనతో దేవుడు ఉంటాడు. సి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ అ లైఫ్, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, కానీ ఆ ఉద్దేశం దేవుడు నెరవేరుస్తాడు. నీ విషయంలో దేవుడు ఉంటాడు నీ హృదయం అంతరంగంలో, ఇంకా దేవుని మార్గంలో నువ్వు నడుస్తావు. ఇంతవరకు ఏం చేసావు, నువ్వు దేవుని మార్గంలో నడవకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకున్నావు, నీ ఉద్దేశ ప్రకారం నువ్వు వెళ్ళావు. సో అది పాప జీవితం అనమాట. ఆ పాప జీవితం నువ్వు వెళితే నువ్వు నరకానికి లోతులో పడిపోతావు. కానీ అలా కాకుండా దేవుని వాక్యం విని దేవుని వైపు తిరిగితే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. సో ఈ లోకంలో మీరు జీవించేదంతా కూడా దేవుడే మీలో కార్యం చేస్తాడు, రక్షణ మీరు పొందుకుంటారు, మరి దేవుని చిత్తం మీ పట్ల ఏముందో అది నెరవేరుస్తాడు. సో ఆ విధంగా ఉంటున్నాం. సో గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. మీ అందరి కొరకే దేవుడు గొప్ప ప్లాన్ని పెట్టాడు. అది ఆనందకరమైన ఒక ప్రణాళిక ఉంటుంది, ఇంకా దాంట్లో సంతోషము, ఆనందం సమస్తం ఉంటుంది. సో ఆ రక్షణని మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదనమాట. సో అది ఫస్ట్ అనమాట. మనకు ఏంటి, పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మనం పాపం నుండి విడుదల కొరకే మనం ఏం చేస్తాము, యేసు ప్రభు దగ్గర, మన దేవుని దగ్గర మనం ఏం చేసుకుంటాము, మనం మొరపెట్టుకొని మనం రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ ప్రార్థనని వింటాడు అనమాట. ఎందుకంటే మనల్ని విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ వై క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. లేకుండా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదనమాట. సెకండ్లీ ఏంటంటే, మనం ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో, మారుమనసు పొందుతున్నామో, మనలో ఏం జరుగుతుంది, ఒక గొప్ప పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది కాబట్టి, ఒక పరిశుద్ధత మనలో కలుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎవరితోనా మనకు ఏదైనా అపార్థమైన, ఏదైనా ఎనిమిటీ, శత్రుత్వం ఏదైనా ఉంటే వాళ్ళతో మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో సమాధాన పడతాం. తర్వాత ఎవరికైనా మనం ఎవరిదైనా ఎవరికైనా మనం మోసం చేసి ఉన్నామా, ఆ మోసం అంతా కూడా మనం ఏం చేస్తున్నాం, ఒప్పుకొని మరి వాళ్ళతో మనం సరి చేసుకుంటాం అంట. మనం జక్కయ్యూస్ గురించి మనము చదివాం కదా. జక్కయ్యూస్ ఏం చేశాడు, ఆయన మరి యేసుప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో ఆయన యేసుప్రభుని అంగీకరించాడు. అంటే అదే అంగీకరించమంటే, యేసుప్రభుని అంగీకరించడం అంటే అదే అనమాట. జక్కయ్యూస్ ఏంటి, ఆయన ఇంటికి తీసుకెళ్ళి యేసుప్రభుని అంగీకరించాడు. మనం కూడా హృదయంలో మనం యేసుప్రభుని అంగీకరించుకోవాలి. మరి అంగీకరించినప్పుడు ఆయన యేసుప్రభు ఆయనకు ఏం చెప్పలేదు, కానీ యేసుప్రభు పరిశుద్ధతని ఆయన చూసి ఆయన ఏమంటాడు, ప్రభా నాకు ఎవరైనా నేను మోసం చేసి ఉంటే వాళ్ళకు 4 టైమ్ 4 ఫోల్డ్ నేను వాళ్ళకు రిటర్న్ చేస్తాను. మరి నా ఆస్తిలో సగం ఆస్తి నేను ఎవరికి ఇస్తాను, పువర్ పీపుల్కి ఇచ్చేస్తాను, బీద వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడ ఆయనకు మారుమనసు, ఒక గొప్ప మారుమనసు వచ్చి ఆయన దాని కొరకే ఆయన ప్రాయశ్చితం చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అంటే రెస్టిట్యూషన్ అంటే తిరిగి ఇస్తున్నాడు అనమాట. తిరిగి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే తిరిగి ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధం. అంటే అది నిజమైన మారుమనసు. ఇంకా నేను ఎంత వాళ్ళ విషయంలో నేను తప్పు చేశాను, వాళ్ళ దగ్గర వాళ్ళని మోసం చేశాను, ఇప్పుడు నేను చేయను ప్రభా, నన్ను క్షమించండి, నేను ఏదైతే నేను తీసుకున్నానో నేను వాళ్ళకి రిటర్న్ చేసేస్తాను, అలాంటి మనస్సు ఆయనలో కలిగింది. సో ఇట్స్ కాల్డ్ ద రికన్సిలియేషన్ అనమాట. అది లూకా 19:8-10 మనము చూడగలం. తర్వాత మన పాప జీవితము, పాప మార్గంలో ఇంకొకసారి మనం అడుగు పెట్టకూడదు. దాన్ని అంటే రిపెంటెన్స్, నిజమైన మారుమనసు వచ్చిందంటే ఇవంతా జరుగుతుందనమాట. ఇంకా ఓకే, పాత సమయంలో మీరు ఎక్కడెక్కడ సినిమాలకు వెళ్ళారో, మీరు మూవీస్కి వెళ్ళారో, ఇంకా లేకుండా మీ ఫ్రెండ్స్తో, అంటే లోక ప్రకారమైన ఫ్రెండ్స్తో మీరు ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేశారో ఏమో, అలాంటి పాప మార్గంలో ఇంకొకసారి మనం వెళ్లకుండా మనం ఏం చేయాలా, దేవుణ్ణి మనము సేవించాలి. సో ఆ విధంగా దేవుడు ఏమంటాడు, మనల్ని అలాగ మారుస్తాడు అనమాట. అది 2 కొరింథీ 5:17 ఏమైనా రాయబడిందంటే, పాత జీవితం అంతా గతించిపోయింది, సమస్తము నూతనమైనవి. ఇదిగో సమస్తము నూతనమైనవి. సో సమస్త నూతన సృష్టిగా దేవుడు మానవుణ్ణి చేస్తున్నాడు అనేది మనము చూడగలం. సో అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 6:13 కూడా అదేవిధంగా మనకు రాయబడి ఉందన్నమాట. తర్వాత మనమేంటి, మారుమనసు పొందామన్నాం కదా, మారుమనసుకి తగిన ఫలముని కూడా మనము ఫలించాలి. ఎవరన్నారు ఈ మాట, బాప్టిజం ఇచ్చే యోహాను అని చెప్పాడు. ఎప్పుడైతే పరిసయ్యులు అందులో కూడా వాళ్ళు వచ్చారో, వాళ్ళు నిజమైన మారుమనసు రాకుండా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా అందరితో లాగా నేను కూడా బాప్టిజం తీసుకుందామని ఆయన దగ్గరికి వచ్చారు. అంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఎలాంటి బాప్టిజం ఇచ్చాడు, మారుమనసు బాప్టిజం అయినా ఇచ్చాడు. సో మారుమనసు బాప్టిజం ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు
సర్ప సంతానమా అని వాళ్ళని పిలిచి, మీరు ఎందుకు ఇలాగ మీరు వచ్చి బాప్టిజం తీసుకుంటే అయిపోతుందా? కాదు కానీ మీరు మారు మనసుకు తగిన ఫలము, ఫ్రూట్ని అంటే ఫలముని మీరు ఫలించండి. అప్పుడే మీకు నిజమైన రక్షణ. మరి దేవుని చిత్తంని మీరు చేస్తేనే అప్పుడే దేవుడు మీకు రక్షణ ఇస్తాడని దేవుడు ఆయన ద్వారా దేవుడు మాట్లాడాడని మనము చూడగలం. ఎప్పుడైతే దేవుని సువార్తని విని మరి మారు మనసు పొందుతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన పాపం క్షమింపబడుతుంది. అంటే ఇన్ని రోజులు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పాప భారాన్ని మోసుకొని ఆయన వెళ్తున్నాడు అనమాట. అది ఎంతో భారమైన ఒక విషయం అనమాట. సో ఆ భారం అంతా కూడా యేసుప్రభు మోసాడని ఆయన తెలుసుకున్న తర్వాత ఆ భారం అంతా కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన అన్ప్యాక్ చేసేస్తాడు. అదే ఆయన యేసుప్రభు ఇంకా భరించాడు, ఇంకా నేను భరించవలసిన అవసరం లేదు, నాకు పాప క్షమాపణ నాకు దొరికింది కాబట్టి ఆయనకి ఏంటంటే ఒక రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందునిమిత్తమై దేవుని ప్రేమ, దేవుని ఆనందము, దేవుని సమాధానము వాళ్ళలో కలుగుతుంది అనమాట. సో ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప సమాధానాన్ని వాళ్ళు అనుభవించగలరు. ఎందుకంటే దేవునితో ఆయనకు సమాధానం కలిగింది. హీ ఫెల్ట్ ద పీస్ విత్ గాడ్. దేవునితో ఆయన సమాధాన పడిపోయాడు. ఇంకా క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి ఆయన. సో మన విశ్వాసంని బట్టి మనకి రక్షణ దొరుకుతుంది. సో క్రీస్తుని బట్టి మరి ఆయన ఆ గొప్ప రక్షణ ఆయనకు దొరికింది కాబట్టి, ఆయన పాపం అంతా క్షమింపబడింది కాబట్టి ఆయన ఎంతో ఆనందంతో నింపబడుతున్నాడు. ఆయన దోషం అంతా కూడా కడిగి వేయబడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపం అంతా కూడా కడిగి వేయబడింది. ఇట్స్ అ క్లీన్ చిట్, ఆ క్లీన్ స్లేట్. అది ఎంత పాపం, ఎంత ఘోరమైన పాపం ఉన్నప్పటికీ కూడా అది కడిగి వేయబడి మనల్ని ఏ విధంగా దేవుడు చూస్తారంటే యేసుక్రీస్తు నీతిని దేవుడు మనకు అనుగ్రహిస్తారనమాట. సో అప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. అప్పుడు మనకు ఒక గొప్ప ఆనందము, సమాధానం మన జీవితంలో ఉంటుందన్నమాట. సో ఇంత గొప్ప రక్షణని మనం ఏం చేయలేము, దీన్ని మనము నిర్లక్ష్యము చేయలేము. ఇంత గొప్ప రక్షణ ఏ మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడే మనం ఏం చేయాలా, మన పాపం నుంచి పశ్చాత్తాపడి యేసుప్రభు దగ్గర మనం ఆయన సువార్తని విని మరి సువార్తని నమ్మి ఆయన దగ్గర మొరపెట్టాలా. ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు మీకు ఈ గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. సో మనము ఇప్పుడు ఏం చదువుకున్నాము, మారు మనసు అంటే ఏమని చదువుకున్నాము, మారు మనసు మనకు ఎందుకు అవసరము, మరి మారు మనసు ఎలాగ మనం పొందుకుంటాం, ఎలాగ మనకు దొరుకుతుంది, మరి మారు మనసు ముఖ్యత్వం ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపెంటెన్స్. సో ఇది మొదటి ఒక మెట్టు అనేది మనము చదువుకున్నాం. సో మారు మనసు పొందామంటే ఏమేమి మనలో జరుగుతున్నాయి అది కూడా మనము ఇప్పుడు చదువుకున్నాం. సో దీంతో మనము ఈ పార్ట్ 1 అంటే 22nd లెసన్లో పార్ట్ 1 కంప్లీట్ చేస్తున్నాము. పార్ట్ 2 ఇదే 22nd లెసన్లో పార్ట్ 2 కూడా మనము నెక్స్ట్ లెసన్లో మనము ఇదే అంటే నెక్స్ట్ వీడియోలో మనము అది కూడా మనము నేర్చుకుందాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభా నాయన, మా రక్షణ గురించిన విషయాల్ని ప్రభా నాయన, మీ బిడ్డలతో ప్రభా నాయన మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. పరిశుద్ధ దేవ, ఈ గొప్ప రక్షణని ప్రభా మేము ఏ విధంగా కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు కానీ విన్న ఒక్కొక్కరిని కూడా ప్రభా నాయన నిజమైన మారు మనసు కలగడానికి నాయన ప్రభా మీ వాక్యాన్ని విని ప్రభా నాయన మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నాయన, నీటి ద్వారాను ప్రభా నాయన మీకు స్తోత్రం తండ్రి. ఇంకా నాయన ఆత్మ ద్వారాను ప్రభా నాయన వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది పశ్చాత్తాపడి మీ వైపు తిరిగి రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని ప్రభా నాయన, ఇంకా రక్షణ లేని వారిని మరి లేని వారి దగ్గరికి కూడా వాళ్ళు చెప్పడానికి ప్రభా మీ కృప అనుగ్రహించమని, మీరు ఆశీర్వదించమని, వాళ్ళని వాటి కుటుంబస్తులందరినీ కూడా మీరు దీవించి వాళ్ళందరికీ కూడా రక్షణ అనుభవం అనుగ్రహించమని నాయన మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.